హలో గైస్, ఎలా ఉన్నారు? మహాభారత యుద్ధం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా ఇంకా మనకి తెలియని ఎన్నో విషయాలు ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నాయి. అలాంటి మహాభారత యుద్ధం గురించి పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మనకి తెలుసు. అయితే మహాభారత యుద్ధంలో కొంతమందికి తెలిసిన కొన్ని కథలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఉడిపి హోటల్ స్టోరీ. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వడానికి కొన్ని రోజుల ముందు అఖండ భారతంలో ఉన్న రాజ్యాలు అన్నీ కురుక్షేత్రంలో ఎవరో ఒకరి సైడ్ ఉండి యుద్ధం చేయాలి. ఎవరి సైడ్ ఉండాలి అనేది వాళ్ళ ఇష్టం. కౌరవుల సైడ్ యుద్ధం చేయమని అడగడానికి కర్ణుడు అండ్ ఇంకొంతమంది వెళ్లారు. పాండవుల సైడ్ యుద్ధం చేయమని అడగడానికి కృష్ణుడు బయలుదేరాడు. అలా ఒక రాజ్యానికి వెళ్ళి ఆ రాజుని పాండవుల సైడ్ ఉండమని అడిగాడు కృష్ణుడు. దానికి ఆ రాజు, నాకు కౌరవులు అన్న గౌరవమే, పాండవులు అన్న గౌరవమే. కృష్ణ, నాకు ఈ యుద్ధంలో ఒకవైపు ఉండి పోరాడడం ఇష్టం లేదు. కానీ యుద్ధంలో పాల్గొనాలి కాబట్టి నేను ఒక పని చేస్తాను. భీముడు కూడా యుద్ధంలోనే ఉంటాడు, మరి యుద్ధం చేసే వాళ్ళందరికీ తిండి ఎలాగా? యుద్ధంలో 50 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరికీ ఆహారం వండే బాధ్యత మా రాజ్యం తీసుకుంటుంది అని చెప్పారు. వాళ్ళ రాజ్యం పూటకుళ్ళ ఇళ్ళకి ఫేమస్ అవ్వటం వల్ల కృష్ణుడు కూడా సరే అలాగే ఉండండి అంటాడు. ఇక్కడ పూటకుళ్ళ ఇల్లు అంటే హోటల్స్ అని అర్థం. అలా కృష్ణుడికి కూడా ఆహారం పెట్టి పంపిస్తాడు ఆ రాజు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 18 days కొన్ని లక్షల మందికి వండి పెట్టారు ఆ రాజు అండ్ ఆ రాజ్య ప్రజలు. మొత్తం సైన్యానికి సరిపడగా ఉండేవాడు. తగ్గడం కానీ ఎక్కువ అవ్వడం కానీ జరిగేది కాదు. దానికి కారణం శ్రీకృష్ణుడు. ఎందుకంటే మొదట ఆ రాజు వండిన వంటని శ్రీకృష్ణుడు తినేవాడు కాబట్టి. కృష్ణుడు తిన్న తర్వాత ఆ పాత్రల్లో ఎంత ఆహారం ఉండేదో అంతే మిగిలేది. ఆహారాన్ని వృధా చేయకూడదని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. యుద్ధం అయిపోయాక శ్రీకృష్ణుడు ఆ రాజుని పిలిచి, ఇన్ని లక్షల మంది ఆకలి తీర్చి మీ రాజ్యం ఎంతో పుణ్యం చేసుకుంది. మీ రాజ్యం పేరు అందరూ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అని చెప్తాడు. ఇంతకీ ఆ రాజ్యం పేరు చెప్పలేదు కదా. ఆ రాజ్యం పేరు ఉడిపి. ఇది కర్ణాటకలో ఉంది. వాళ్ళ పని హోటల్స్ రన్ చేయడమే. కురుక్షేత్రం టైం నుండి వాళ్ళ వర్క్ అదే. వాళ్ళ ఒరిజినల్ వారసులు నడిపే ఉడిపి హోటల్స్ ఇంకా ఉన్నాయి. బావర్చీ పేరు మీద ఎన్ని హోటల్స్ ఉన్నా ఒరిజినల్ బావర్చీ మాత్రం ఒకటే. అలాగే ఉడిపి పేరు మీద చాలా హోటల్స్ ఉన్నాయి. ఒరిజినల్ ఉడిపి మాత్రం కొన్నే ఉన్నాయి. ఆ వారసులు ప్రతి ఉడిపి హోటల్లో శ్రీకృష్ణుడి ఫొటోస్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు వండిన ఫుడ్ శ్రీకృష్ణుడు తిన్నాడని. మసాలా దోశ కనిపెట్టింది కూడా ఉడిపి వాళ్ళే. కృష్ణుడితో సహా పాండవులు, కౌరవులకి ఫుడ్ పెట్టిన చరిత్ర వాళ్ళ సొంతం. అందుకే ఉడిపి హోటల్స్ అంత ఫేమస్. సో గైస్, మీరు ఇక్కడి దాకా చూశారు అంటే ఈ వీడియో వర్త్ అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉండి ఇలాంటి టాపిక్స్ ఇంకా మరెన్నో చేయగలము. థ్యాంక్ యూ గైస్. జై హింద్.